ఫ్రెండ్స్, పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేయాలంటే భయంగా ఉందా? బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఉండాలి అంటే ఫుల్ షోల్డర్, నెక్ వెడల్పు, అలాగే చంక డౌన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి? చెస్ట్ లూజ్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ తీసుకోవాలా, మిడిల్ చెస్ట్ లూజ్ తీసుకోవాలా? పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లేదా బస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా ఇవ్వాలి, షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి? మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఇచ్చారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది లాక్కుంటూ ఉంటారు. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు మనం చేతులు పైకి ఎత్తినప్పుడు చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది. షేప్ బెల్ట్ నుంచి నడుము దగ్గర మీరు టైట్గా స్టిచ్ చేసినా కూడా షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. ఇలా రాకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా ఇవ్వాలి, షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది, పొట్ట మీదకి వస్తుంటే కరెక్ట్గా చెస్ట్ క్రింద వచ్చేలా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు 3 డాట్స్తో కాకుండా 4 డాట్స్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.